హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావజీ క్రిష్. నేను ఈ వీడియోలో వచ్చేసరికి మేము బాసర ట్రిప్ వెళ్ళామండి. ఆ ట్రిప్ గురించి వివరంగా డీటెయిల్గా అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ ఎంత కాస్ట్ ఉంటుంది, ఎట్లుంటుంది, ఎక్కడ ఉన్నాము, ఎట్లా వెళ్ళాము, అన్ని డీటెయిల్స్ అన్నీ టోటల్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి, చాలా బాగుంటుందండి. ఇదంతా మేము మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళామండి. 12 మెంబర్స్. ఈ ట్రావెలర్ ఉంటుంది కదండి, ఈ టెంపో ట్రావెలర్ తీసుకొని వెళ్ళామండి. 12 మెంబర్స్ పట్టేటట్టు. ఎక్కడి నుంచి వెళ్ళాము అని అంటే మేము హైదరాబాద్ నుంచి వెళ్ళామండి. అక్కడ మా అన్న వదిన వాళ్ళు ఉంటారండి. అందుకోసమని అక్కడి నుంచి మేము ఈ ట్రావెలర్ తీసుకొని వెళ్ళామండి బాసరకి. అక్కడి నుంచి మాకు దగ్గర 5 అవర్స్ 5.5 అవర్స్ పట్టిందండి బాసర వెళ్ళేదానికి. చాలా బాగుందండి జర్నీ అయితే, చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇది మీతో పాటు నేను షేర్ చేసుకోవాలనుకున్నానండి, అందుకోసమనే ఈ వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, వీళ్ళందరూ మా ఫ్యామిలీ అండి. అందరూ ఉన్నారండి. అమ్మ, నాన్న, తమ్ముడు, అత్త, మామ, అత్తయ్య, మామయ్య, అన్న, వదిన అందరూ ఉన్నారండి. మా ఆడపడుచు అందరూ ఉన్నారండి. అందరం కలిసి మేము బాగా ఎంజాయ్ చేసామండి. ఇప్పుడు మనం బాసరకు వచ్చేస్తే ఇది బాసరలో గుడి అండి, టెంపుల్. టెంపుల్ దగ్గర వచ్చేసరికి మేము వెళ్ళిన కారణం ఏంటంటే మా బాబుది అక్షరాభ్యాసం అండి, దానికోసమని వెళ్ళాము. ఫస్ట్ మా పాపది కూడా నేను అక్షరాభ్యాసం బాసరలోనే చేపించామండి. ఇప్పుడు పాపది కూడా అక్కడే చేపించాలని మేము హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళామండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే బాసరలో మామూలుగా ఇది అక్షరాభ్యాసం చేయించుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. మామూలుగా స్పెషల్గా మనం అక్షరాభ్యాసం చేయించాలంటే ఒక రేటు ఉంటుంది, అందరితో కలిపి అంటే ఒక రేటు ఉంటుందండి. మనము స్పెషల్గా అంటే మాకు స్పెషల్గా అంటే 1000 రూపీస్ అండి. 1000 రూపీస్ ఇస్తే మనకి పేరెంట్స్, తల్లి, తండ్రి, మనం ఎవరికైతే చేపిస్తున్నామో పాప, బాబు ఎవరినో ఒకరిని పంపిస్తారండి. అలా కాకుండా మనతో పాటు రిలేటివ్స్ వస్తే ఒక పర్సన్కి ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అండి. 100 రూపీస్ ఇస్తే ఈచ్ పర్సన్కి లోపలికి వెళ్ళొచ్చండి. మనతో పాటు వచ్చేస్తారు, స్పెషల్ దర్శనం వాళ్ళతో పాటు. అట్లా చేసామండి మేము. మామూలుగా అక్షరాభ్యాసం నార్మల్గా చేయాలంటే 150 రూపీస్ అండి. 150 రూపీస్ ఇస్తే మామూలుగా చేస్తారు. స్పెషల్ అంటే అయినా 1000 రూపీస్. పేరెంట్స్ ఒక కిడ్ పంపిస్తారండి. బాగుంది, దర్శనం అయితే బాగా చేసుకున్నామండి, చాలా బాగా అనిపించింది. అది ఇంకా దాని తర్వాత మనము ఏం తీసుకొని వెళ్ళాలి అని అంటే స్లేట్స్ అండి, స్లేట్స్, బలపము, మళ్ళీ వాళ్ళు ఫ్రూట్స్ అంటారండి, కానీ ఫ్రూట్స్ అవసరం లేదండి. అక్కడ చాలా టూ మచ్ కాస్ట్ అండి. మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళదండి. ఫ్రూట్స్ అక్కడ 5 ఉంటాయి. బయటికి వెళ్ళి వెతికాము కానీ మాకు ఫ్రూట్స్ ఎక్కడా కనపడలేదు. అక్కడ గుళ్ళోనే లోపల అమ్ముతున్నారు కానీ అండి 5 ఫ్రూట్స్ అండి, 200 రూపీస్. అది కూడా గువ్వ, సపోటా అట్లా ఇచ్చారండి. అది కూడా చిన్న మామూలు ఫ్రూట్సే. అవే 200 చెప్పారండి. అవసరం లేదు, మనం స్లేట్స్, అది బలపము 2 దండలు తీసుకుని వెళ్తే మనకి బాబు మెల్లో వేస్తారండి. ఆ 2 దండలు తీసుకుని వెళ్తే అక్కడ అమ్మవారి దగ్గర బాబుకి వేయడానికి ఒక 2 దండలు ఇస్తారండి. ఆ 2 దండలు అవి తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఇంకా దాని తర్వాత అక్కడ లోపలికి వెళ్ళాక మాత్రం మామూలుగా అందరితో కలిపి చేస్తారండి. లోపల కూర్చోబెట్టాక అందరితో కలిపి చేస్తారు. తర్వాత ఇంకా అది అయిపోయినాక అందరితో కలిపి చేయించిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఆ స్వామి మీద కూర్చోబెట్టుకొని బాబుని స్వామి మళ్ళీ రాపిస్తారండి. రాపిచ్చాక ఇంకా మనం లోపలికి వెళ్ళి డైరెక్ట్గా అక్కడి నుంచే రూట్ ఉంటుందండి. మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ గుళ్ళో ఏంటంటే వ్యాస మహర్షి గుహ అని ఉందండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళిన వాళ్ళందరూ ఆ గుహని చూడండి, చాలా బాగుంటుందండి. అక్కడ వ్యాస మహర్షి తపస్సు చేశాడంటండి, చిన్న గుహ కానీ వెళ్ళొచ్చండి లోపలికి, బాగుంటుంది. తప్పకుండా వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఆ గుహని కూడా దర్శనం చేసుకోండి. ఆ గుహ దగ్గరికి వీడియో అనేది అలౌ లేదండి, అందుకని నేను వీడియో తీయలేదండి. ఇది కూడా లోపల ఎంట్రీ మనకి దర్శనానికి కూడా మొబైల్ అలౌ లేదండి, మనం బయటే పెట్టేసుకొని వెళ్ళాలి. ఈ గుడి గురించి మీకు క్లియర్గా వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. బాసరలో ఎవరైనా అక్షరాభ్యాసం చేయించుకోవాలంటే ఇలా చేస్తే బాగుంటుందండి, ఇలా ఉంటుంది అని మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి. అంతేకాకుండా బాసర పుణ్యక్షేత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తానండి. తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. దాంట్లో డీటెయిల్గా నేను అమ్మవారి గురించి, ఆ క్షేత్రం గురించి, ఆ పుణ్యక్షేత్రం గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి వివరంగా చెప్తానండి. తప్పకుండా ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. తప్పకుండా
చాలా బాగుంటుందండి. బాసరలో దర్శనం అక్షరాభ్యాసం అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.